నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. హెయిర్ లాస్ కోసం చాలామంది మినాక్సిడిల్ సొల్యూషన్ వాడే ఉంటారు. కానీ ఈ యొక్క మినాక్సిడిల్ సొల్యూషన్ వల్ల తలలో ఇరిటేషన్ రావడం కావచ్చు, డాండ్రఫ్ అధికంగా కావడం కావచ్చు, దురద పెట్టడం కావచ్చు, తర్వాత రెగ్యులర్గా వాడకుండా మర్చిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొందరికైతే హెడేక్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మినాక్సిడిల్ సొల్యూషన్స్తో ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మినాక్సిడిల్ సొల్యూషన్ కాకుండా ఈ మధ్య కాలం లోపల ఓరల్ మినాక్సిడిల్ ట్యాబ్లెట్ కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ట్యాబ్లెట్లు వచ్చేసి రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ కోసం వాడుతూ ఉంటారు. ఈ యొక్క రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ కోసము 10 mg అండ్ అవో డోస్నే వాడుతూ ఉంటారు. అంటే చాలా అధిక డోస్ అది. కానీ ఈ యొక్క హెయిర్ లాస్ కోసము అంటే అది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కావచ్చు, ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కావచ్చు, క్రానిక్ టీలోజన్ ఎఫ్యూమ్ కావచ్చు, అలోపేషియా ఏరియేటా కావచ్చు, ఈ కండిషన్స్ లోపల లో డోస్లో అంటే ఫిమేల్స్లో అయితే 0.25 mg నుంచి 0.75 mg వరకు కావచ్చు, మేల్స్లో అయితే 2.5 mg నుంచి 5 mg వరకు కావచ్చు. ఈ యొక్క లో డోస్లో ఈ యొక్క మినాక్సిడిల్ వాడినప్పుడు దానివల్ల ఏమవుతుందంటే టాపికల్ మినాక్సిడిల్ అంటే తలలో మినాక్సిడిల్ లోషన్ వేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్టే ఈ యొక్క లో డోస్ యొక్క మినాక్సిడిల్ ఓరల్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు కూడా అంతకన్నా ఇంకా అధిక ఎఫెక్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ మినాక్సిడిల్ వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి ఈ యొక్క హెయిర్ ఫాలికల్కి, ముఖ్యంగా ఈ యొక్క అనాజన్ ఫేజ్లో ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్కి ఈ మినాక్సిడిల్ అనేటువంటిది ఈ యొక్క స్కాల్ప్లో అవుటర్ రూట్ షీట్స్లో ఉన్నటువంటి యొక్క సల్ఫేటేజ్ అనేటువంటి ఎంజైమ్ వలన మినాక్సిడిల్ సల్ఫేట్గా మారేసి ఈ యొక్క మినాక్సిడిల్ సల్ఫేట్ అనేటువంటిది ఈ యొక్క హెయిర్ ఫాలికల్ మీద పనిచేయడం చేత ఈ యొక్క పొటాషియం ఛానల్స్ అనేటువంటి ఓపెన్ అయ్యేసి హెయిర్ ఫాలికల్కి అంటే ముఖ్యంగా అనాజన్ ఫేజ్లో ఉన్నటువంటి యొక్క వెంట్రుకలకి ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అంతేకాకుండా టీలోజన్ ఫేజ్లో అంటే షెడ్డింగ్ ఫేజ్లో ఉన్నటువంటి యొక్క డ్యూరేషన్ కూడా తగ్గించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ రకంగా ఈ యొక్క మినాక్సిడిల్ అనేటువంటిది ఈ యొక్క హెయిర్ గ్రోత్కి తోడ్పడుతుంది. సో ఈ రకంగా టాపికల్ వాడితే వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు ఎవరైనా ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండడం కోసం ఈ యొక్క ఓరల్ ట్యాబ్లెట్ తీసుకుంటే మంచిది. సో ఈ మధ్య కాలం లోపల ఈ యొక్క మినాక్సిడిల్ ట్యాబ్లెట్ తీసుకోవడం చేత వచ్చేటువంటి యొక్క గ్రోత్కి చాలా స్టడీస్ ఉన్నాయి. ఈ లిటరేచర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 100 ఫిమేల్స్ లోపల డైలీ 0.25 mg పర్ డే 12 months పాటు తీసుకుంటే దర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ ఆఫ్ హెయిర్ డెన్సిటీ అండ్ ఆల్సో రెడ్యూస్ ది హెయిర్ షెడ్డింగ్ ఆల్సో అబ్జర్వ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా మేల్స్ లోపల అవుట్ ఆఫ్ 41 మేల్స్లో 37 మేల్స్లో ఇది 2.5 నుంచి 5 mg పర్ డే తీసుకోవడం చేత ఆల్మోస్ట్ 6 months తీసుకున్న తర్వాత సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉన్న తర్వాత 11 పీపుల్లో మాత్రం మార్క్డ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఒక మినాక్సిడిల్ ట్యాబ్లెట్ వల్ల కనిపించడం జరిగింది. సో ఎవరికైతే మినాక్సిడిల్ లోషన్ అప్లై చేసుకోవడం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో ఈ యొక్క మినాక్సిడిల్ ట్యాబ్లెట్ అనేది మంచి ఆప్షన్. సో దీనివల్ల ఈ ట్యాబ్లెట్ కూడా ఒక ట్రైన్డ్ యొక్క డెర్మటాలజిస్ట్ యొక్క పర్యవేక్షణ లోపలనే వారి యొక్క సూపర్విజన్ లోపలనే ఈ యొక్క ట్యాబ్లెట్ అనేటువంటిది వాడుకోవాలి. ఇది సెల్ఫ్గా వాడుకునేటువంటి ట్యాబ్లెట్ మాత్రం అసలు కానే కాదు.